కపిల్ తూష్ణీం హోవా. ఈ మాట వినేసరికి కపిల మహర్షి నోరు మూసుకుని పడుకున్నాడట. क्योंकि जिसकर विधि निषेध सिद्ध होते हैं, जिसमें विधि निषेध समाप्ति होती है, विधि निषेध का और जो अवधिभूत है. तो चरा అవశేషం అనే మాటకు మరొక మాట వాడుతున్నాడు. అవధి అంటే ఆఖరి దశ. నీకు విధి నిషేధం ఎక్కడ ఆగిపోతాయో, ఈ డూస్ అండ్ డోంట్స్, ఈ పని చేయి మంచిది, ఈ పని చేయి చెడ్డది అనే ఆ భావాలు ఎక్కడ ఆగిపోతాయో అది అవధి, అది నీ స్వరూపం. ఇస్కా నామ్ అవశేష. తర్వాతనండి ఉపాసనాకే जो कर्म उपासना का फल है सभी अनित्य है. నువ్వు కర్మ ఏది ఆచరించినా దానికి ఫలితం నిత్యం కాదు, అనిత్యం. అది నశిస్తుంది. కర్మ పోయినట్టే దాని ఫలితం కూడా పోతుంది. కర్మ ఉపాసనాసే అంతఃకరణకే దోషంకి నివృత్తి హోదు, అంతవరకు ఒప్పుకున్నాం. కర్మల ఉపాసనల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, అంతవరకు ఒప్పుకున్నామే గాని అవి ఎప్పటికీ ఉంటాయనుకోకు, అవి పోతాయి. సో ఇప్పుడు ఆ ట్రైన్ ఎంతవరకు, స్టేషన్ చేరేంత వరకు, మన ఇంటి దాకా వస్తుంది అనుకోకు. తర్వాత మనం నెమ్మదిగా మన ఇంట్లో చేరాలి. అది మనకి ఎంతవరకు హెల్ప్ చేసింది, అదిగా ఊరు చేరే వరకు చేసింది. అది ఆలోచించవలసింది. కర్మలు గాని ఉపాసనలు భక్తి ఏదైనా సరే గమ్యం ఫలానా తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతాయి అవి. ఆ తర్వాత జ్ఞానమే దారి చూపుతుంది నీకు. ఇసీసే దూర్ హోతే సరేనా. मन शरीर के धर्म उपासना कर्म सिद्ध होते हैं. దేని ద్వారానైతే, ఏ చైతన్యం వల్లనైతే ఇది కర్మ అని చేస్తున్నావో, ఇది భక్తి అని ఆచరిస్తున్నావో, జో ఉపాసనాకే ఆరంభమే తిన్కా సాక్షి హై, ఈ ఉపాసనకు ఆరంభించక ముందు ఏదైతే సిద్ధంగా ఉందో, బాగా వింటున్నారా పాయింట్? ఏదో చెబుతున్నా అని పరధ్యానంగా ఉన్నారా? ఏ కర్మలు ఉపాసనలు చేద్దామనే సంకల్పించక పూర్వం నుంచి ఏదైతే ఉన్నదో తిన్కా సాక్షి హై, ఆదిమే స్వతసిద్ధ హై, మొదటి నుంచి స్వతసిద్ధంగా ఉందో, కర్మ ఉపాసనకి సమాప్తి కా జో అధిష్టాన్ సాక్షి అవధిభూత హై, ఈ కర్మలు ఉపాసనలు ఆగిపోయిన తర్వాత ఏది మిగిలిపోయిందో, ఇవి ప్రారంభం కాకముందు ఏదైతే నిన్ను హెచ్చరిస్తున్నదో, ఇది సాగుతున్నంతసేపు ఏది సాక్షిగా చూస్తున్నదో, ఇవి ఇంకా సెలవా మరి అని సెలవు తీసుకున్న తర్వాత కూడా ఏదైతే రాజ్యం చేస్తున్నదో వహీ అవశేషాయ్, అది నీ స్వరూపం. అది అవశేషం అంటే, అది మిగిలినదంటే, చివరకు మిగిలేదంటే అర్థం అది. సో స్వప్రకాశ్ సర్వకీ ఆది సిద్ధాయ్, అదే స్వప్రకాశం. దాన్ని నువ్వు బతికించటంలే, అది నిన్ను బతికించింది ఇంతకాలం. నీ కర్మలన్నీ చూస్తున్నది అది. స్పెక్టేటర్ కాన్షియస్నెస్ అంటారు దీన్ని. అదే చూస్తూ ఉన్నది, అదే వెల్కమ్ చెబుతున్నది, సెండ్ ఆఫ్ ఇస్తున్నది. ఈ వెల్కమ్ చెప్పేది, సెండ్ ఆఫ్ ఇచ్చేది, అది ఎవరు దాన్ని వెల్కము చెప్పలే, ఎవరు దానికి సెండ్ ఆఫ్ ఇవ్వలే. అది ఎవరు వెల్కమ్ చెప్పకుండా మొదటి నుంచి ఉన్నది, ఎవరు సెండ్ ఆఫ్ ఇచ్చినా పోదది, అది అలాగే ఉంటుంది. అది స్టేషను ప్లాట్ఫామ్ లాంటిది, ఇవి ట్రైన్స్ లాంటివి. ఆ ట్రైన్ వచ్చింది, ఆ ప్లాట్ఫామ్ మీదనే ఆగింది, రిసీవ్ చేసుకున్నది ప్లాట్ఫామ్. వచ్చావా, ఇది 1వ నంబరా, 2వ నంబరా, 3వ నంబరా, ఏ ప్లాట్ఫామ్? ఏ ప్లాట్ఫామ్ అయినా సరే కదలదు, ఏదీ కదలదు. కదిలేది ట్రైను. వచ్చింది, కొంతసేపు ఉన్నది, పోయింది. ఆరంభం, మధ్యం, అంతం, దీన్ని సాక్షిగా చూస్తూ ఉన్నది ఆ ప్లాట్ఫామ్. అది అవశేషం అంటే. చివరకు మిగిలేదేది, ట్రైన్ పోయిన తర్వాత నీకు కనపడేదేది ఆ ప్లాట్ఫామ్. అదట అవశేషం. వైశేషికుడు అంటున్నాడట, ఏమని? అవశేష్ కాల్సే హువా హై, నేను మిగిలాను అనేది ఒక కాలం యొక్క ప్రభావం వల్ల కదండి తెలుసుకున్నారు. ఫలానా టైంలో కదా నేను మిగిలాను నువ్వు గ్రహిస్తున్నావనంటే, సుషుప్తి మే కాల్ హై. అరా కాలం చెప్పిందా నేనున్నానని? సుషుప్తిలో ఏ కాలం చెప్పిందిరా? సుషుప్తిలో కాలం ఉంది అసలు? అవశేష ఆత్మ కాల్ కే భావాభావ్ కో అనుభవ కర్నే వాలే సే హీ కాల్ హోతా హై. ఒకదాని ప్రెజెన్స్ ను యాబ్సెన్స్ ను గమనిస్తున్నటువంటిది నీలో ఉంటేనే కాలం అనేటువంటిది నీకు గుర్తొచ్చింది. నువ్వు కాలాతీతుడివి. కాలాతీతమైన పదార్థమే కాలాన్ని గమనిస్తుంది. కాలం గమనించేదేమిటి? ఆఫ్టర్ ఆల్ కాలము జడ పదార్థం, కాలానికి జ్ఞానం లేదు.
కాలం అంటే కదలిక. కదలికను గమనించేదేది? కదలని పదార్థమేదో అది. కదలని పదార్థం కూటస్థమైన చైతన్యం, మరొకటేదీ కాదు. న్యాయ గౌతముడు వచ్చి మాట్లాడుతున్నాట. సర్వ జగత్కే కర్త ఈశ్వర్ మే అవశేష్ కహా హై. ఏమండి, జీవుణ్ణి దబాయించినట్టు నన్ను దబాయించడానికి లేదు. ఈశ్వరుణ్ణి ఒప్పుకున్నాను నేను. నైయాయికులు ఈశ్వరుణ్ణి ఒప్పుకుంటారు, వైశేషికులు అంతగా ఒప్పుకోరు. ఈశ్వరుడి వల్లనే కాలం ఏర్పడింది అన్నాడు. జో అవశేష ఆత్మా నహోతో సర్వ జగత్ కా ఈశ్వర్ కర్తా హై. ఏ కథన్ చింతన్ ధర్మ మన్వాణి సహిత్ ధర్మో కైసే సిద్ధోవే. నేను ఒకటి అడుగుతా, చెప్పు, ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఈశ్వరుడు ఉన్నాడని చెబుతున్నది ఎవరు? ఈశ్వరుడు చెప్తే నువ్వు ఎప్పుడైనా విన్నావా పక్కన చేరి? ఈశ్వరుడు నీకే చెప్పాడా? పిచ్చివాడా? ఈశ్వరుడు యొక్క అస్తిత్వానికి సాక్షి ఏది? నీ చైతన్యం. నీవు సాక్షివై చెబుతున్నావు. ఒక ఈశ్వరుడు నాడు ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు, ఒక కాలంలో సృష్టించాడు, ఒక కాలంలో పోషిస్తున్నాడని చెప్తున్నది ఎవరు? నీవు లేవా? నిన్ను ఈశ్వరుడు చెబుతున్నాడా? ఈశ్వరుని నువ్వు చెబుతున్నావా? అబ్బా, ఇది గొప్ప ప్రశ్న. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ తట్టుకోలేరెవరు. ఆస్తికుల మీద ప్రశ్న ఇది. ఒక ప్రపంచం ఉందని ఎలా చెబుతున్నావో, ఈ ప్రపంచానికి సృష్టికర్త ఒకడున్నాడని చెబుతున్నది కూడా నీ జ్ఞానమే. ఏది ముందు ఏది వెనక? నీ జ్ఞానం లేకపోతే ఇవన్నీ నీకు ఈ భావాలు స్ఫురించాయా? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఏ కథం చింతన్, ఇదంతా ఈ చెప్పటం, ఈ ఆలోచించటం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ధర్మాధర్మవు, ఇవి ధర్మం అధర్మం అంటావు. కైసే సిద్ధోవే, ఎలాగా నీకు సిద్ధించాయి? జబ్ ఏ కథం చింతన్ నహీ థా తో భీ అవశేష ఆత్మా సిద్ధ. ఇవి రెండూ లేనప్పుడు కూడా నీ ఆత్మ ఉన్నది, నీ చైతన్యం ఉన్నది. అప్పుడు ఈశ్వరుడు లేడు. నువ్వు చెప్పిన తర్వాత ఈశ్వరుడు వచ్చాడు. నువ్వు లేడు అనంటే పోయాడు. అందుకనే నాస్తికుడికి ఈశ్వరుడు లేడు, ఆస్తికుడికి ఈశ్వరుడు ఉన్నాడు. వాడు ఈశ్వరుడు అనేవాడు యథార్థమైతే నాస్తికుడికి ఉన్నట్టు తెలియాలి, ఆస్తికుడికి తెలియాలి. ఎందుకు రెండు వికల్పాలు వచ్చాయంటే నీ జ్ఞానము చేసిన ఊహ గనుక వికల్పం వచ్చింది. నీ జ్ఞానాన్ని గురించి అడుగు, ఏ నాస్తికుడినైనా అడుగు, వాడేమన్నా వికల్పిస్తాడేమో. ఎరా నువ్వు ఉన్నావా లేవా అని అడుగు ఒక నాస్తికుడిని. నేను ఎందుకు లేను అంటాడు. చూసారా, అక్కడ వికల్పం లేదు. ఆస్తికుడిని అడుగు, నువ్వు ఉన్నావా లేవా అని. నేను ఎందుకు లేను, నేను ఉన్నాను కదా అంటాడు. అక్కడ ఇద్దరు రాజీ పడ్డారా? ఆ నేను ఉన్నాను అనే చోట, బాగా వినవయ్యా, నీకు జిడ్డు పోతుంది. నేను ఉన్నాను అనే చోట ఆస్తికం నాస్తికం రెండు ఆస్తికమే ఉన్నాయని చెప్పేవి. ఈశ్వరుడున్నాడు అనే సందర్భంలో మాత్రం నాస్తికుడు ఒప్పుకోడు, ఆస్తికుడు ఒప్పుకుంటాడు. చూచారా, ఎక్కడ ఎస్సు నో వస్తున్నది, ఎక్కడ అంతా ఎస్సే వస్తున్నది. ఆ మాత్రం ఆలోచించకపోతే ఎందుకయ్యా మన మట్టి బుర్రలో? ఆత్మస్వరూపం విషయంలో నాస్తికుడికి ఆస్తికుడికి పేచీ లేదు. అనాత్మభూతమైనటువంటి పరమాత్మ విషయం గాని, ప్రపంచ విషయం గాని, సుఖదుఖాది అనుభవ విషయం గాని అక్కడ తేడా వస్తుంది. నాకు రోగం వస్తే నీకు రాలే, ఆ రోగం యొక్క అనుభవం నీకు లేదు, నాకున్నది. మరి వికల్పం వచ్చేసింది. నేను ప్రపంచాన్ని చూసినట్టు నువ్వు చూడవనుకో, వికల్పం వచ్చేసింది. నేను ఈశ్వరుడు ఉన్నాడనంటా, నువ్వు లేడన్నావు అనుకో, వికల్పం వచ్చేసింది. పునర్జన్మలు ఉన్నాయని ఒకడంటే, పునర్జన్మలు లేవు, పాడు లేవు, ఎవడరా నీకు చెప్పింది? అది వెరిఫై చేసుకోవడానికి వీళ్ళైన సైంటిస్ట్ దబాయించి పారేశాడు. నో రీబర్త్ అన్నాడు అనుకో. ఆల్ సైన్సెస్ వోంట్ అగ్రీ. ఇప్పుడు ఈనాటి సైంటిస్ట్ ఎవడు కూడా రీబర్త్ ఉన్నదంటే ఒప్పుకోరండి వాళ్ళు. ప్రీవియస్ బర్త్ ఉన్నది, ఇదంతా డాగ్మాటిక్, ఇదంతా సూపర్ స్టిషన్స్ అని కొట్టి పారేస్తారు వాళ్ళు. నువ్వు ఒప్పుకుంటావా? మరి నువ్వు ఒప్పుకున్నావే అనుకో, నువ్వు చూచి ఒప్పుకున్నావా, చూడక ఒప్పుకున్నావా? వాడు ఆ మాట అడిగితే నీకు జవాబు ఏమిటి? నువ్వు రీబర్త్ అని అంటున్నావే, రాబోయేది నీకు ఎలా తెలిసిందని అడిగితే, జరిగిపోయింది నువ్వు చూచే వచ్చావా అని అడిగితే, నీది కూడా నమ్మకమే. వాడంటాడు రిలిజియన్ సూపర్ స్టిషన్, ఒక నమ్మకం అండేది, ఫెయిత్ అండేది. ఇట్ ఈస్ నో రీజన్ అంటాడు. ఇట్ ఈస్ నో సైన్స్. సైన్స్ కు ఫెయిత్ కు తేడా లేదని వాడు దబాయిస్తుంటే నువ్వు నోరు మూసుకోవాలి. దీనికి అంతటికీ ఏమిటి మూల కారణం అంటే, నిన్ను మరిచిపోయి నీది పట్టుకున్నావు నువ్వు. అది ఇక్కడ విషయం. ఆ నిన్ను అనే చోట అందరూ అగ్రి అవుతారు, కానీ నీది దగ్గర మాత్రం తేడా వస్తుంది. ఈ ఒక పాయింట్ చాలదటండి. ఏం తేడా చేస్తున్నావు? भी अवशेष आत्मा सिद्ध है और जब नाश हुआ तब भी नाश का साक्षी रूप कर अवशेष आत्मा ही सिद्ध है.
ఒకటి ఉన్నప్పుడు ఉందని చెప్పేది నీవే, లేనప్పుడు లేదని చెప్పేది నీవే. నీవెప్పుడు పర్మనెంట్ ఫ్యాక్టర్. సుఖ రూप अपने से पृथक जीतने सुख पाने के समाधि आदिक साधनों में ప్రవృత్తి है तो భ్రమ से है. అందుకనే యోగాభ్యాసాలు ఇవన్నీ భ్రాంతి అని చెప్పడం. ఎందువల్ల నీ ఉండి కదా అవన్నీ ఊహిస్తున్నావు. ఏది ముందు? యోగం ముందా, నీ ఆత్మ ముందా? నీవు ముందా, నువ్వు చేసేటువంటి పని ముందా? ఒక పాయింట్ చాలు. జల్కో న్యాయనే కహా తూ సర్వసే ఊంచా హై. సరే, మంచిదే. ఇంకా యోగం గురించి వస్తుందిలేండి. అందువల్ల అంతటితో మనం తృప్తి పడడానికి లేదు. అనహద శబ్దకే భావాభావ కా జాన్నే వాలేకి జో అవశేష్ నహీ హోతో అనహద శబ్దకే భావాభావ కా సిద్ధ కైసే హోవే. అనహద నాదం అని ఒకటి ఉన్నదండి. లోపల ఘంటానాదం, శంఖనాదం, వీణానాదం, వేణునాదం, భేరీనాదం, మృదంగనాదం, దశవిధ నాదాలున్నాయండి. అవన్నీ మాకు వినపడుతుంటాయి, నీకెక్కడ వినపడుతున్నది అని జ్ఞానులను యోగులు దబాయిస్తుంటే జ్ఞానంటాడు, అది వినపడుతున్నది ఎవరికి అని అడిగాడు. నాకేనండి. వినపడ్డ తర్వాత నువ్వు వచ్చావా, వినపడక ముందు నువ్వు ఉన్నావా? ఏంటి, నేను ముందుండి తర్వాత శబ్దాన్ని నేను విన్నానా? శబ్దము వినిపిస్తుంటే తర్వాత ఒక 10 నిమిషాలకు నేను వచ్చానా? ఆ 10 నిమిషాల శబ్దం విన్నదెవరు? నేను వచ్చిన తర్వాత వింటా. నేను రాకముందు ఆ శబ్దానికి సాక్షేది. ముందు నేను, తర్వాత యోగం. ముందు నేను, తర్వాత సాంఖ్యం. ముందు నేను, తర్వాత ఆస్తికం. ముందు నేను, తర్వాత నాస్తికం. ముందు నేను, తర్వాత ప్రపంచం. ముందు నేను, తర్వాత ఈశ్వరుడు. ముందు నేను, తర్వాత ఈ ఆలోచనలన్నీ. ఆ నేనును పట్టుకోలేక చేతగాక ఒరే చవట, ఆ నేనును పట్టుకునే మార్గం నీకు స్ఫురించక నాదిని పట్టుకుని సంతోషిస్తున్నావు. కొంప ముంచుతుంది కుక్క తోక, గోదావరి ఇస్తున్నావు. జాగ్రత్త, అది నువ్వు ఇద్దరు మునిగిపోతారు. ఎందుకంటే నాది కొంపదీస్తుంది. ఆ నాది ఉన్నట్టుండి కనపడకుండా పోతుంది, నువ్వు పోతావు పీడ వదిలి. ఎప్పటికీ ఉండే నేనును పట్టుకో. ఇప్పుడు పట్టుకునే ఉన్నాను కదండి, నేననే అంటున్నాను కదండి. నాదితో కలిపిన నేనును పట్టుకున్నావురా దుర్మార్గుడా. అదేరా దేహాత్మాభిమానం అని చెప్పడం. నిరుపాధికమైన నేనును పట్టుకో, ఎప్పటికీ మోసం లేదు నీకు. మరి నిరాకారమైన నేనును పట్టుకోమని అర్థం. అవశేష అనహత శబ్దికే భావాభావక. ఈ శబ్దం వినపడ్డా వినపడకపోయినా దానికి సాక్షి నువ్వు మిగులుతావు. వినా సుఖ నహీ ఔర్ సర్వ ఆగే అంగ్ శరీర్కే దేఖే నహీ జాతే. ఏమండి, యోగాభ్యాసం లేకుండా శరీరంలో ఉండేటువంటి పదార్థాలన్నీ మనం చూడలేం కదా అన్నాడట అండి. ఇంతకుముందు కూడా వచ్చింది, ఇప్పుడు ఇంకా చక్కగా వివరిస్తాడు చూడండి. రాజానే కహా సుఖరూపమే యోగసే క్యా ప్రయోజన హై. సుఖాన్ని అందుకోవడానికి యోగం అటయ్యా మార్గం. సుఖపడేది ఎవరు, యోగమా నీవా? शरीर सहित सर्व रूप प्रपंच का मृगतृष्णा के जलवत मिथ्या सम्यक अपरोक्ष को जानता और पूर्वोक्त प्रपंच का अपने को सम्यक अपरोक्ष अधिष्ठान जानना, यही जगद रूप अंगों का देखना है. ఒరే పిచ్చివాడా, నా శరీరంలో ఉండే అన్ని నేను చూసే అవకాశం యోగ మార్గంలోనే ఉంది గాని జ్ఞాన మార్గంలో లేదని అంటున్నావే. జ్ఞానులు చెప్పే మాట వింటావా? యోగులు ఒక్క శరీరమే చెబుతున్నారు నీకు. జ్ఞానులు ఏం చెబుతున్నారో తెలుసా? ఈ శరీరం కూడా వాస్తవమని చెబుతున్నారు. రెండు మాటలు. యోగులు నీ శరీరం ఒకటేనని చెబుతున్నారు, మిగతా శరీరాలు నీవి కావు. ఒకటి. రెండు, ఈ శరీరం కూడా ఆభాస అని చెప్పరు యోగులు, వాస్తవమని చెబుతారు. రెండు పొరపాట్లు చేస్తున్నారు. కనుక ఈ శరీరంలో ఎముకలు, కండలు, రక్తం చూస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కడ ఏం చూడక్కర్లేదని అంటారు. నేనొక్క మాట అడుగుతా, అసలు ఈ యోగానికి బుద్ధినది అని. ఎందుకనంటే ఈ మొత్తం ప్రపంచం ఆభాసం ఆ దృష్టిలో. నీ శరీరం ఏమిటి, ఇంకొక శరీరం ఏమిటి, అన్నీ కూడా ఊరిక నేను ఎండలో నడిచిపోతుంటే నా పక్కన నా నీడ వస్తున్నట్టు వస్తున్నది. ఇది అంతే. నీడను ఎవడైనా కూడా శోధన చేస్తాడా? నీడను ఆపరేట్ చేస్తాడా? నీడకు అనాటమీ ఉన్నదా? నీడలో ఏమేమున్నాయి భాగాలని ఎవడైనా పరిశోధించి చూస్తాడా? పీచివాడా. వాస్తవాన్ని పట్టుకుంటాడు గాని ఎవడైనా ఆభాసను పట్టుకొని దాంతో కాలక్షేపం చేస్తాడట్రా. యహీ జగద్రు ఇగో మృగతృష్ణ, ఇదంతా కూడా ఒక ఎండమావుల్లాగా మిథ్య సమ్యక్ अपरोक्ष जानता और पूर्वोक्त प्रपंच का अपने को सम्यक अपरोक्ष अधिष्ठान जानना.
ఈ మొత్తానికి మిథ్యాజగదధిష్టాన, ఈ మిథ్యాజగత్తుకు అధిష్టానము నేను అని అనుకున్నప్పుడు నా విషయం నేను ఆలోచించాలి గాని దాని విషయం ఆలోచిస్తే ఎంత బేవకూఫు నువ్వు. యహీ జగద్రూప అంగోం కా దేఖ్నా హై. ఈ శరీరం లోపల నేను తొంగి చూద్దామని అనుకుంటున్నావే, ఇది తొంగి చూడడం అంటే. ఇదంతా అబద్ధమని, ఉన్నది నేనేనని, ఈ నామరూప ప్రపంచమనే శరీరంలో తొంగి చూస్తే నీకు కనపడవలసినది సచ్చిత్తులు. అర్థమైందా? ఎందెందు వెదకి చూచిన ఆశోధన చెయ్యి, త్వంపదార్థ శోధన చేసుకుని బతికిపో. అంగోంకా దేఖనా హై. అంతేగాని హార్డ్ అంటే అస్థి, ఎముకలు, మాంసాది అంగోంకో యోగికర్ దేఖనా బుద్ధిహీన్ పురుషం కా కామ్ హై. తెలివి తక్కువ వాళ్ల పని అది. లోపల ఏముంది? ఏది పెట్టి చూస్తే బాగుంటుంది? ఎక్కడ ఎముకలున్నాయి, ఎక్కడ కండలున్నాయి, ఎక్కడుంటే నీకే అడల్సి వస్తావు నువ్వు. రాత్రి కలలో కూడా ఆ ఎముకలు కండలు కనపడి లేనిపోని తద్దినని నెత్తిన పెట్టుకుంటావు. కనుకనే పరమాత్మ అవి కనపడకుండా చేశాడు. బుద్ధిలే నీకు. ఏది కనపడాలో అదే కనపడాలి నీకు సృష్టిలో. ఏది కనపడకూడదు అది కనపడకూడదు. ఇదే సూఫీలు చెప్పిన మాట అండి. సూఫీలు ఏమన్నారు తెలుసా? కనపడేది చాలురా నువ్వు పరిశోధిస్తే. ఒరే మొఘమా, ఈ కనపడేదాన్ని బట్టి కనపడని దాన్ని నీ స్వరూపమని భావించు. అది అసలైనటువంటి యోగ మార్గం. ఇదేమిటిది? ఈ కొన్ని కనపడితే తృప్తి లేక అన్నీ కనపడాలని అత్యాశపడి లేనిపోని తద్దినాలు నెత్తిని పెట్టుకొని ఇంత కనపడ్డా అది ఆభాస. అది వాస్తవమా పాడా? ఎంత తేల్చి పారేస్తాడో చూడండి. సజన్య బంధ మోక్షాది ప్రపంచగా జ్ఞానరూపీ విచార్కర్. అందువలనే మా సలహా ఏమిటంటే జ్ఞానరూపమైన విచారణ చేయండి, యోగ రూపమైన క్రియ కాదు. విచారణ చేస్తే గాని కేసు తేలియదు. ఇప్పుడు కోర్టులో కూడా విచారణకు వచ్చిందండి ఈ కేసు అని అంటారు. విచారణ చేస్తే గాని సత్యమేదో జడ్జికి తెలియదు అసలు. వాడు హియరింగ్ అనేది అదే. హియరింగ్ అంటే శ్రవణం అన్నమాట. శ్రవణం చేస్తుంటాడు. ఈ అడ్వకేట్ ఒక మాట మాట్లాడతాడు, ఆ అడ్వకేట్ ఒక మాట మాట్లాడు. సాక్షుల్ని విచారిస్తామంటారు. ఆ సాక్షులందరూ దొంగ సాక్షులు. ఎవడు నిజం చెబుతున్నాడో తెలియదు, ఎవడు అబద్ధం. ఎంత జడ్జిమెంట్ చేసేవాడికి ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత విచారణలో ఆరితేరుండాలి వాడు. ज्ञानरूपी विचार कर वस्तु का सम्यक अपरोक्ष స్వరూప్ జానా జాతా హై. వస్తువు యొక్క స్వరూపమేదో పూర్తిగా తెలుస్తుంది అప్పుడు నీకో. విచారణ చేస్తేనే గాని సత్యం బయటపడదు. నా యోగసే, నే వెధవ యోగాభ్యాసం వల్ల వస్తువు తెలియదు. ఇది క్రియ ప్రమాణం కాదు, జ్ఞానం ప్రమాణం. ప్రమేయం యొక్క అనుభవం ప్రమాణం ద్వారా కలగాలి నీకు, అంతేగాని క్రియ ద్వారా కాదు. ఇది రూల్ అండి, ఇది నోట్ చేయండి. ఎప్పుడో కూడా అనుభవం ప్రమాణం ద్వారా కలగాలి, ప్రమాణం జ్ఞానమే. इससे గౌరవతా కే దోష్ కే ప్రథమ్ హీ వస్తు విచార కర్నా యోగ్య హై. అందువల్ల అందరూ అన్ని పనులు మానుకొని మొట్టమొదట ఆత్మవిచారణ చేయడానికే మనం అభ్యాసం పడాలి, చెయ్యాలి. సమ్యక్ అపరోక్ష స్వరూపగా జాన్నా హీ రాజయోగ హై. దాన్ని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవడమే రాజయోగం. ఇది రాజయోగం అంటే హఠయోగాలు కావు, లంబికాయోగాలు కావు, మంత్రయోగాలు కావు, ఔషధ సిద్ధులు కావు. అవన్నీ మంత్రతంత్రాదులు. వాటికి అక్కల్ట్ పవర్స్ అని పేరండి. అక్కల్టిజం అంటారు దాన్ని. అది కల్ట్ కాదు, అక్కల్ట్. అది ఇంగ్లీష్లోనే చాలా తమాషగా పెట్టారు పేరు, అక్కల్ట్ అని. హఠయోగ్ హఠియోं के वास्ते है, విచారశీలోं के वास्ते नहीं. విచారణకు అలవాటు పడ్డ పెద్ద మనుషులకు హఠయోగం అంటే రోత. ఆ విషయాలు మాకు చెప్పకండి, మా దగ్గర నోరు తెరిచి ఆ మాటలు మాట్లాడకండి. కమలీవాల చీవట్టు పెడుతున్నాడు. ఈ హఠయోగులు హిమాలయంతా హఠయోగులే పాడు. అస్సాం, టిబెట్ అక్కడ అంతా ఈ ఉపాసకులు, క్షుద్రదేవత ఉపాసకులు, అమ్మవారికి బలి ఇవ్వడము, అవి ఎన్ని చూచుంటాడో పాపం. ఆయన తలుచుకుంటేనే ఆయనకు ఒళ్ళు జల్దరిస్తుంది. ఇలాంటి గ్రంథాలు చదివితే మనకు జిడ్డు వదిలిపోతుందండి. వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలంటే ఇలాంటి గ్రంథాలే చదవాలండి. జిస్కర్ నిత్య అనిత్యక అంతర్విచార్ సిద్ధ హోతా హై. ఎప్పుడో విచారణ చేస్తున్నాండి బాబు అంతర్ లోపల. और जो विचार के आदि अंत मध्य में साक्षी रूप कर स्वस्थित सुख रूप है, सोई मेरा रूप है. ఏది విచారణ చేస్తున్నంతసేపు తొంగి చూస్తున్నట్టు కనిపిస్తుంటుందో లోపల చేరి ఒకటి, అది నీ స్వరూపం అని గుర్తిస్తుండో. తెర వెనక ఉన్నదది. ఈ తెర ట్రాన్స్పరెంట్ చేసుకో. మనస్సు అనే తెర ట్రాన్స్పరెంట్ చేసుకుంటే రిఫ్లెక్ట్ అవుతుంటుంది లోపల నుంచి. అది
ఆ గ్లాస్ డోర్స్ లోంచి కనిపిస్తున్నది ఆ సర్మద్ అని సూఫీ, షేక్ సర్మద్, చాలా గొప్ప వ్యక్తి అండి. నీవేమో లోపల కూర్చున్నావు, నాకు ఎవ్వరూ కనపడలేదు కదా, నన్నెవరూ చూడలేదు కదా అని అనుకుంటున్నావా? ఓ అల్లా అడుగుతున్నాడు, అల్లాను క్వశ్చన్ చేస్తున్నాడు. నీవు దాక్కున్న ప్రదేశం ట్రాన్స్పరెంట్, అది తెలుసుకో. నువ్వురా బేవకూఫు అల్లానంటున్నాడు వాడు. మేము కాదు బేవకూఫులం, మేము చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చోలే. నీవు నామరూపాలనే వాటిట్లో దాక్కొని ఉన్నావు కదూ. సత్యచిత్తులను ప్రశ్నిస్తున్నాడు. నామరూపాలు ఒపేక్ అనుకుంటున్నావా? దే ఆర్ ట్రాన్స్పరెంట్, తెలుసుకో. కనిపిస్తూనే ఉన్నావు, గ్లాస్ డోర్స్, అదిగో లోపల ఉన్నావు, నాకు కనిపిస్తున్నావు. నువ్వు సచ్చిద్రూపంగా ఆ విశేషాలు అడ్డుకోవటం లేదు సామాన్యాన్ని. ఇంకా దీని మీద ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆ సామాన్య స్వరూపంగా ఉన్నావు. ఇప్పుడు నేను మైకు చూస్తుంటే ఈ మైకు అల్లాను కప్పిపుచ్చలే, తత్వాన్ని ఇది ఆవరణ అన్నాడు, చూచారా ఇందాక ఆయన. ఆ మేఘం నిజంగా కప్పిపుచ్చలేదు సూర్యుడిని, మాకు కనపడుతూనే ఉన్నాడు. ఆ వెలుగు ఆ మేఘ శకలాల్లో నుంచి అట్లా బయటపడుతున్నా ఉన్నది. సూర్యోదయం అయిందని గ్రహిస్తూనే ఉన్నాం మేము. ఇదిగో ఇక్కడ అస్థిభాతి లేదు, దాన్ని ఏం కప్పిపుచ్చావే ఓ మైకు. ఇంత పెద్ద రూపం నేను కనపడుతుంటే ఏమిటండి మీరు నాలో ఏదో ఉందని తొంగి చూస్తారేమిటండి అని అంటుంది. అది నీ మోగం, నీలో ఉండేదేమిటి? నీ పైనే కనపడుతున్నది, అది నీ లోపల కనపడడం ఆశ్చర్యమేమి? నీవంతా అదే. అసలు నువ్వు స్థితి కాదు, నువ్వు స్థితి కాదా ఇది? ఎగ్జిస్టెన్స్ తీసేయి, ఆ స్థితి తీసేయి. లేవు నువ్వెంత దొంగవంటే స్థితిని వాడుకుంటూ దాని మీద ఆధారపడి ఏంటి నువ్వు ముందుకొచ్చి ఆ స్థితి ఏం లేదులేండి, నన్ను చూడండి, మీరు ఇక్కడ తెల్లగా ఉన్నాను చూడరే, ఇక్కడ నల్లగా ఉన్నాను చూడరే అని నన్ను ఆకర్షిస్తావా? నామరూపాలా? నువ్వు కాదు, నీ కొనా మొదలు నువ్వు స్థితే. అయితే ఏం చేస్తామంటారు? ఏమీ లేదు, నేను స్థితినే చూస్తుంటా, నువ్వు తప్పించుకో చూద్దాం. నేను స్థితి మీదనే దృష్టి పెట్టా, నువ్వెక్కడున్నావు? కొంచెంసేపటికి ఏమవుతుంది తెలుసునండి, ఇది కూడా ఉపాసనే, రకంగా నిర్గుణోపాసన అంటారు జ్ఞానాన్ని. అప్పుడేమో ఇది గుణం, ఇది నిర్గుణం స్థితి నిరాకారం, దాని మీద దృష్టి పెట్టానుకోండి, కొంచెంసేపటికి ఇది పేడైపోతున్నట్టు ఫీల్ అవుతాను, ఏదో విరిసిపోయి ఆ స్థితిలో లయమైపోతున్నట్టు. ఇక్కడ దీని చుట్టూ స్థితి చూస్తూ దీనిలో స్థితి చూడు, దీనిలో స్థితి చూస్తూ మళ్ళీ దృష్టి పక్కన పెట్టు. ఆ స్థితిలో ఇదొక విశేషం. ఇంత పెద్ద స్థితిలో ఆఫ్టర్ ఆల్ ఇదొక విశేషం. అంత పెద్ద సముద్రంలో ఆఫ్టర్ ఆల్ ఇదొక బుడగ లాంటిది పైకి లేచి. ఇది సంహతం, అది అసంహతం. భావన చేస్తూ యావజ్జీవం బతకాలండి మనం, లేకపోతే పనికి మళ్ళీ బతుకులండి మనవి. అది మనకి అది అనుభవానికి వచ్చిందో చచ్చిందో అవతల పక్కన పెట్టండి. ముందు టికెట్ బుక్ చేసుకోమని నేను మొదటి నుంచి చెబుతున్నా. ఇది బుక్ చేసుకుని వీలైనప్పుడల్లా, నేనేం బలవంతం చేయట్లా, ఆయన బలవంతం చేయడం మనం, ఎవ్వరూ బలవంతం చేయరు. ఆఖరుకు ఒక మాట వేదాంత పంచదశలో ఆయన ఏమన్నాడు? అత్యాశ పడకండి, శనై అన్నాడు. నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ పోండి. తొందరపడి ఒక్కసారి పరిగెత్తారంటే మోకాళ్లు విర కింద పడతారు. ఇప్పుడు మెట్లెక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కుతాం, ఒక్కొక్క మెట్టు మీద కాలు పెట్టి. కొంచెం పిల్లలైతే టకటకటే ఎక్కిపోతుంటారు, ఉన్నటువంటి పడిపోతారు. వాడు పడ్డా పైకి లేవగలడు కాబట్టి వాడికి ధైర్యం. నీకు నాకు ధైర్యం ఎక్కడిది? అందుకని నెమ్మదిగా పోతూ ఉండాలి, ఎక్కడ జారిపోతామో ఏం కదో. అలాగే మోక్ష మార్గం, అది భౌతికమైనటువంటి ఈ మార్గాలలోనే ఇంత జాగ్రత్తగా ఉంటుంటే నిదానంగానే ప్రయాణం చేద్దాం. నిదానమే ప్రధానం. రోజుకు 5 నిమిషాలు పెట్టుకోదాం. నువ్వు 10 ఎగారు, గంటల తరబడి చేయక్కర్లేదు. 5 నిమిషాలు రుచి మరిగావో 5 10 అవుతుంది, 10 15 అవుతుంది, 15 20 అవుతుంది. నీకు తెలియకుండానే నువ్వు చేస్తూ పోతుంటావు. నాకు ఒక అభ్యాసం ఉంది, అదేమిటంటే తమాషగా చెబుతున్నా. పుస్తకాలు రాస్తున్నప్పుడు రోజుకొక 5 పేజీలు రాద్దాం, అంతకంటే ఎక్కువ అయితే విసుగు పుడుతుంది. నాకే విసుగు అనిపిస్తుంది. ఎంతో ముందు ఒక 18-20 ఏళ్ల క్రితం అయితే దోమలు కొడతాయని దోమతెర వేసుకొని అక్కడ కూర్చొని లైట్ వేసుకుని దోమతెరలోంచి లైట్ కనబడుతుంది. రాత్రి 2 గంటల వరకు రాసేవాడిని. ఇక పడుకోమని ఇంట్లో వాళ్ళు అంటున్నా సరే, మీరు నాకు సలహా ఇవ్వద్దు, మీరు పడుకొని నిద్రపోండి. నేను కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు అలా రాసి అంత ఉత్సాహంగా ఉండే. ఇప్పుడు పోయింది. మరి ఎప్పుడు అలాగే ఉండాలంటే ఉంటుందా? కానీ ఇప్పుడు ఏదో 3 పేజీలో 4 పేజీలో రాద్దాం అనుకుంటుంటే ఇప్పుడు కూడా ఒక మూడ్లో పడ్డానంటే
5 పేజీలు 10 పేజీల వరకు రాస్తూ పోతా. మొదట 5 అనుకొని 10 పేజీల వరకు పోతుంటుంది. అంటే ఏమిటి లేదు, అభ్యాసం ఒక్కటే మాట. మనం ఏం చేస్తున్నామంటే ఊరికే కబుర్లు చెప్పడానికి అలవాటు పడ్డామండి. పని చేయడానికి పని దొంగలమండి మనం. పని దొంగ అని ఒక మాట ఉన్నది. ఊరికే మాటలేమో కోటలు దాటుతుంటాయి, అస్సలు పని దగ్గరికి వచ్చేటప్పటికి బద్దకిస్తాం. ఇది జీవన్మరణ సమస్య అండి మనకు. అందుకే ఇంత తీవ్రంగా కృషి చేయవలసి వస్తున్నది. అపేక్ష ఇక్కడున్నాం. జ్ఞానరూపీ విచార్కర్ అని చెప్పి ఒక మాట అంటున్నాడు. ఇదా సాక్షి రూపకర్ స్వస్థిత సుఖరూప్ హై. నువ్వు సాక్షిగా ఉండడం నేర్చుకున్నావంటే నీలోనే సుఖమున్నదని నీకు గుర్తొస్తుంది. అదే మేరా రూప్ అనుకో. అనిత్యక విచార్ భ్రమసే హై. ఆత్మను పొందడానికి నువ్వు ఏ క్రియ పెట్టుకున్నా అది భ్రమ. క్రియలో ఆత్మ కనపడదు నీకు, జ్ఞానంలోనే కనపడుతుంది. తెలుసుకో, ప్రమాణం జ్ఞానమే. వ్యాసుడు వచ్చాట, వేదాంతం పుస్తకం పట్టుకొని వచ్చాట. నాకేమైనా ఇక్కడ అవకాశం ఉందా? మా వేదాంతానికి ఏదైనా మీరు అవకాశం ఇస్తారంటే జబ్ మై చైతన్య హీ హూ తో నిత్య అనిత్య సే క్యా ప్రయోజన్ హై. వ్యాసుడు అంటున్నాట, రావడమే నేను చైతన్య స్వరూపుణ్ణి అయినప్పుడు ఇది నిత్యం ఇది అనిత్యం అనేటువంటి ప్రసక్తి ఏముందండి అని. ముझे చైతన్య సే అవశేష భిన్న నహి. నా చైతన్యం కంటే మీరు చెప్పిన అవశేషం వేరు కాదు కదా. ఏది చివరకు మిగులుతున్నది చైతన్యమే కదా. తూ అవశేష తీనో నహి సో మై హూ. ఆ అవశేషము త్రిపుటిని బట్టి ఉంటుంది. ఆ త్రిపుటి లేకపోతే ఆ అవశేషము నా స్వరూపమే. యది మై చైతన్య సర్వాత్మా హూ. నేను ఈ శరీరం మేరకే కాదు సర్వత్రా ఉన్నాను, అన్నింటిలోనూ నేనే ఉన్నానని నేను గ్రహించాను. తో అహం త్వం ఆదిభి మైహి హూ. నేను నువ్వు కూడా ఒకే ఒక స్వరూపం. అప్పటికి నేనని నన్ను చూసుకుంటూ నీవని నిన్ను చూడడం అనేది కుదరదు. నీవు నేననే చూడాలి. అదండి ఆఖరి మాట. రాజానేగా విలాసమాత్ర హై. ఇదంతా ఇలా అనుకోవడం విలాసమాత్రంగా ఉంది. ఆఖరుకు నామ్ లేనా నలేనా ముజ్మే తుల్య హై. ఒక పేరు పెట్టడం పెట్టకపోవడం అంతా కూడా సమానమే కదా. రాజానేగా ఇసీసేమై చైతన్య హీ అవశేషం. కాబట్టి ఒక్కటి నిశ్చయం చేసుకుంటే చాలు, మన చైతన్యమే చివరకు మిగిలేది. నేననే జ్ఞానమే, అంతకు మించలేదు. ఈ సమయకో దుర్లభజాన్. ఇదిగో ఇప్పుడు నేను ఇంతవరకు హెచ్చరించానే మిమ్మల్ని, నన్ను కూడా హెచ్చరిస్తున్నాను. నువ్వు ఒకరిని హెచ్చరించడం కాదురా, నువ్వు నీకు హెచ్చరిక చేసుకో. ఇప్పుడు సామూహిక ప్రార్థన అన్నట్టు సామూహికంగా చీవాట్లు తినాలి. కమ్లీవాలా చీవాట్లు కావవి హెచ్చరిక, కాషనిస్తున్నాడు. యేసు సమయకో దుర్లభజాన్. ఈ మానవ జన్మ చాలా దుర్లభమని తెలుసుకో. మళ్లీ రాది ఛాన్స్. अपने सम्यक स्वरूप के जानने वास्ते ही ये మనుష్య శరీర్ హై. అసలు ఈ మానవ శరీరం నీకు ఎందుకు ఇచ్చారో తెలుసా? లేకపోతే ఒక పశువు శరీరం ఇచ్చినా ఇచ్చి ఉండేవాళ్లు. ఒక చెట్టో చామగా పుట్టినా మనం ఏమీ చేసేవాళ్ళం కాము. మనుష్య శరీరం అపురూపంగా నీకెందుకు ప్రసాదించారంటే దీనికి ఒక ఉద్దేశం ఉన్నది. అప్నే స్వరూప్ కోసం జాన్నే వాస్తే. నీవు మిగతా ప్రపంచాన్ని తెలుసుకోవడానికైతే ఒక పశువుగా జన్మించినా అది ఏదో ఆకలేసినప్పుడు ఇంత గడ్డి మేస్తుంది, ఆ మాత్రం తెలుసుకుంటూనే ఉన్నది. అది తన స్వరూపం తనకు తెలియదు. ఈ ప్రపంచ స్వరూపమే గాక దీనికి మూలమైన నీ స్వరూపమును గుర్తించే అవకాశం మానవుడికే, ఇంకా దేనికే లేదు. కనుకనే మనుష్య శరీర హై నహితో అకార్య హై. అలా చేయలేదో, నువ్వు మేల్కోలేదో అది నిరుపయోగం, అకార్యం. ఈ శరీరం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దృష్టి మే హై. ఏమిటి దృష్టి మే హై? సంసార సముద్రమేరి దృష్టి మే హై నహి. వాడంటాడు ఈ సంసారం అనే సాగరాన్ని దాటిపోవడం ఎలాగో కొంచెం చెప్పమనంటే నాకు కనపడటం లేదయా, నీకు కనపడితే కనపడుతున్నదేమో. తుझे నౌకా బనాకర్ కైసే పార్కరు. నీకు నేను పడవనై ఆ పడవలో నువ్వు కూర్చొని నిన్ను తీసుకోపోయి ఆ గట్టు చేర్చమంటావా? గురువు గారు శిష్యుడిని చేయబట్టుకొని తీసుకోపోయి గట్టెక్కించమనే. నాకేమో కనపడటంలే, నీకు కనపడుతున్నది. మరి నిన్నెలా నేను తరింపజేయాలి? ఇద్దరికీ కరెస్పాండెన్స్ ఏది? ऋषभदेव ने निधा को उपदेश किया पर उसको कुछ भी प्रवेश न हुआ. నీ పాటికి నా విచారణ చేయడమే ఆ నౌకలో కూర్చొని ప్రయాణం చేయడం తెలుసుకో. నేను ఎంత చెప్పినా నా నౌక నీ నౌక కాదు.
ఏయో ఏమైతే జబ్ లగ్ ఏ ఆప్ విచార్ నకర్రే. చూచారా, మనకు పెట్టాడు బాధ్యత, గురువు గారికి పెట్టకండి బాధ్యత అని. గురిక సలహా ఇవ్వడం వరకే గురువు. గురువు అనగా గుర్తు చూపించుటే విశ్వదాభిరామ. గురువు అంటే ఎవడో కాదు, గుర్తు చూపించుటే. ఆ గుర్తు చూపుతాడు, ఆ గుర్తు పట్టుకొని ప్రయాణం చేయవలసింది నువ్వు. అక్కడ బోర్డులాగా కనబడుతుంటుంది అప్పుడప్పుడు, ఆ బోర్డు పట్టుకొని ఏ దారిలో వెళ్లాలో ఆ దారిలో నువ్వు వెళ్లిపోతుండాలి డ్రైవరు. ఆప్ విచార నకరే, ఎంతవరకు నువ్వు విచారణ చెయ్యవో తబ్లకు గురువు శాస్త్ర క్యాకరే. ఆ గురువు గాని శాస్త్రం గాని నీకు ఎలా హెల్ప్ చేస్తాయి? నువ్వు ఇన్వాల్వ్ కావు. నువ్వు అదే ఇన్వాల్వ్మెంట్ అని మేము చెప్పడం. కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్. जो देहाभिमान रूप कीचड़ में फंसे है और मन विषयों की इच्छा रूप ఏవిడే से बांधा है. దేహాభిమానం అనే బురదలో ఎవడైతే దిగబడిపోతున్నాడో, మనస్సు అనేటువంటి ఒక వలలో ఒక పక్షిలాగా ఎవడు చిక్కిపోయాడో, తీసుకో కౌంచుడావే. ఎవడురా వాడిని బయటికి లాగేది? వాడు అడుసులో దిగబడిపోతున్నాడు రా. వాడిని పట్టుకోకపోతే నన్ను కూడా దించేసేస్తాడు దానిలోకి. ఇద్దరం పోతాం పీడ వదిలి. గురువు యొక్క హెల్ప్ అందుకోవటం కాదు, గురువును కూడా కొంప ముంచుతాడు వాడు. అంచేత వాడిపాటికి వాడే ప్రయత్నం చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటేనే గురువు కూడా వాడికి ఏదైనా హెల్ప్ చేయగలడు. इस हेतु అందువల్ల అజ్ఞాన్ స్వరూప్ కే అజ్ఞాన్ సే బంధ మోక్ష భ్రాంతి దూర్ హోవే అన్యథా నహి. స్వరూపము తెలుసుకోనంత వరకు బంధం, తెలుసుకుంటేనే మోక్షం. అది నీపాటికి నీకే ఎలా ప్రాప్తించిందో ఇది కూడా నీపాటికి నీవే సంపాదించుకోవాలి. ఆకలి నీకే అయింది, అన్నం తిని తృప్తి చెందవలసింది నీవే. ఆ ఆకలి సమస్య, ఆ భోజనం చేసి తృప్తి పొందడం పరిష్కారం, రెండూ నీ శరీరంలో కలుగుతున్నవే, నీవే అనుభవానికి తెచ్చుకోవాల్సింది. ఆకలి నీకై భోజనం వాడు చేయడం కాదు, అర్థమైందా? ఆకలి వాడికై నువ్వు భోంచేయడము కాదు. ఎక్కడ ఆకలో అక్కడే భోజనం, ఎక్కడ భోజనమో అక్కడే తృప్తి. అర్థమైందా? కనుక సిద్ధాంతం, సాధన, సిద్ధి మూడు ఎవడివి వాడివే. తేల్చిపారేశాడు. तैसे ही जब तक तू अपने स्वरूप को अज्ञान रूपी निद्रा में सोया है, నీ స్వరూపం తాలూకు అజ్ఞానం అదే నిద్ర. మనకు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ లేవంటున్నారు కమలివాల. అసలు మూడవస్థలు లేవు, ఉన్న అవస్థలు రెండే, అజ్ఞానావస్థ, జ్ఞానావస్థ. ఇక మాట్లాడకండి. అంటే నిద్ర, జాగ్రత్త రెండేనట. ఏంటంటే అయితే వాటికి ఇచ్చే డెఫినేషన్ బట్టి ఉంటుంది. నిద్ర అంటే ఏమిటట? జబ్ తక్ తూ అప్నే స్వరూప్కే అజ్ఞాన రూపీ నిద్ర. నీ స్వరూపం తెలియకపోవడమే నిద్ర, అది సుషుప్తి. సోయా హై, పడి నిద్రపోతున్నావో తబ్ తక్ అనేక ప్రకార కా బంధ మోక్షాది జగత్ తుజ్కో భాస్తాయ్. అంతవరకు ఊరిగా 96 ఆలోచనలు వస్తుంటాయట ఆ నిద్రలో. ఎంత ఆలోచన! బంధం అనే ఒక ఆలోచన, మోక్షం అనే ఒక ఆలోచన, ఒక సాధన చేసి తరించాలని ఇవి అంతా కూడా నిద్రలో జరుగుతున్నాయట. అయితే ఇప్పుడు మెళకువ ఏదండి? మెళకువా జబ్ సమ్యక్ అపరోక్ష బోధరూపీ జాగ్రత్త తుజ్కో హోగి. సమ్యక్ జ్ఞానం అనేటువంటి జాగ్రత్త మెళకువ ఎప్పుడైతే వచ్చిందో అది అవేకనింగ్ అనేది. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే, అది ప్రబోధం అంటే. సబ్ జానేగా, అప్పుడు నీకు తెలుస్తుందట ఏమని? ఏ జగత్ భ్రమ మాత్ర. ఇప్పుడు ఇంతవరకు నాకు కలిగిందంతా భ్రమే, ఇంతవరకు నేను పోయింది నిద్రే. అంటే బంధం, మోక్షం ఈ ఆలోచనలు కూడా నిద్రే. ఏ జ్ఞానరూపీ ఖడ్గలే, ఇలాంటి జ్ఞానం అనే ఖడ్గం చేతికి తీసుకోవో శివాజీ ఖడ్గం. ఆ గుర్రం మీద కూర్చొని ఆయన ఖడ్గం ఆ వరలోంచి వెరికి ఇలా చూపిస్తూ ఉంటే కొల్హాపూర్లో చూశాను. అబ్బా, నిజంగా సజీవంగా శివాజీని చూపారండి. వాళ్లకు మహాపిచ్చి ఆ మహారాష్ట్రలకు. అంత పిచ్చుంటేనే గాని ఆ భక్తి ఏర్పడదో ఏమో. నువ్వు ఎటువైపు నుంచి చూడు ఆ విగ్రహాన్ని, అంతెత్తు ప్లెత్తు మీద అంతెత్తు గుర్రం, ఆ గుర్రం మీద అంతెత్తు మనిషి. ఎటువైపు నుంచి చూడు నీ వైపే చూస్తున్నట్టుంటాడు ఆయన. ఆ కత్తి పట్టుకొని నిన్నే నరికతలు బారేస్తాడా అని అంత పౌరుషంగా కనబడుతుంది ఆ విగ్రహం. ఏ జ్ఞానరూపీ ఖడ్గలే, ఏది భగవద్గీత చెప్పిన ఖడ్గం ఇది, పురుషోత్తమ ప్రాప్తి యోగం.
అసంగ శస్త్రేణ దృఢేన చేత్వా. ఎంత కోపం కృష్ణ పరమాత్మకు. ఆ అసంగం అనే శస్త్రం చేతికి తీసుకుని కోట ఎదురువారి దేన్ని? ఆ అశ్వత్థ వృక్షాన్ని. మై దేహ నహి ఆత్మాహం, అదట ఖడ్గం చెప్పే మాట. నన్ను దేహం అంటావేమిటి? అవే నేను ఆత్మను. ఆ వరలో నుంచి ఈతలికి వచ్చిన కత్తి అంటుందట, నన్ను వరంటావేమిటి? నేను కత్తినైతే. కబీర్ దాస్ గుర్తొస్తున్నాడు. జాతి న పూఛో సాధుకి పూచి లీజియే జ్ఞాన్, మోలు కరో తలవారుకి పడే రెహనదో మ్యాన్. ఈ వెధ వర అవతలవారి శరీరం వర, ఆ కత్తి చైతన్యం థళ 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 మెరుస్తున్నది. మై దేహ నహి ఆత్మాహూ, అహంకార రూపీ ఫాస్ జీవికే గలే మే పడి హై. అహంకారం అనే ఒక ఉరి వేసుకున్నాడు వాడు, మెడకు ఉరేసుకున్నాడు ఈ జీవుడు. తీసుకోకాట్, దాన్ని కోశదల బారీరా. ఆ ఉరి విడిపించు వాడికి. జీవత్వ ఈశ్వరత్వ బ్రహ్మత్వ ప్రపంచత్వ తిస్మే బంధ మోక్షాది మాన్న కేవల్ మన్ కా మనన్ హై. ఇదట బంధం. జీవుడొక బంధం, ఈశ్వరుడొక బంధం. మనం ఈశ్వరుడు మనల్ని కాపాడుతాడని మనం అనుకుంటుంటే ఈశ్వరుడనే భావం ఒక బంధం రా. బ్రహ్మం అనేది ఒకటి ఉన్నది, ఒక బంధం. బంధం మోక్షం ఎవడరా నీకు చెప్పింది? మాయ చైతన్య మన్వాణిసే అగోచరం. ఇవన్నీ దాటిపోయినటువంటి స్వత్వమే నేను. ఏహే ఫాంస్కా కాటనా హై. ఆ పాశాన్ని కోసిపారేయడం అంటే ఇదేట అర్థం. ఆత్మాకో సమ్యక్ అపరోక్ష జానా హై, తిన్కో గృహ వన్ తుల్య హై. అబ్బా, ఇంకా సన్యాసులను చీవాట్లు పెడుతున్నాడు. ఏమని? ఎవడైతే సర్వము ఆత్మ అని గుర్తిస్తాడో వాడికి ఇల్లు, మఠము, ఋషికేశం, హరిద్వారం, ఆ హిమాలయ గుహలు, కొన్ని కోట్లు పెట్టి కట్టించుకున్న ఆశ్రమాలు అన్నీ ఒకటే. ఆ జ్ఞానం లేకపోతే ఆ ఆశ్రమాల్లో ఉన్న వాడు బేవకూఫే. ఆ జ్ఞానం ఉంటే వాడు ఇంట్లోనే అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నా వాడి దృష్టి దాని మీద లేదు. వాడికి ఉన్న దృష్టి సామాన్య దృష్టి, విశేషాల మీద లేదు. బరిగెత్తిపోయినా విశేషాలను వదులుకోలేకపోతే వాడు సన్యాసే కాదు. విచారా, ఆత్మాకో సమ్యక్ అపరోక్ష జ్ఞాన హై, తిన్కో వాడికి గృహ వన తుల్య హై. గృహము వనము రెండు ఏకమే. గ్రహం చాకే కల్పన మన్మే వాస్తవ నహి. ఒకటి వదిలేయాలని ఒకటి పట్టుకోవాలనేటువంటి బుద్ధి మనసు, ఆత్మ మనసులో ఉంది కానీ ఆత్మలో లేదు. తెలుసుకోండి. ఇల్లు వదిలేసిపోవాలనుకోవడం త్యాగం, అది ఆ మఠంలో ఉండిపోవాలనుకోవడం గ్రహణం. ఈ గ్రహణ త్యాగే कल्पना मन में वास्तव नहीं। व्यवहार में ग्रहण योग्य को ग्रहण करते हैं। వ్యవహారంలోనైతే ఏది పట్టుకోవాలో అది పట్టుకుంటున్నావు, త్యాగనే యోగ్యకో త్యాగితే हैं। ఏది వదిలేయాలో అది వదిలేస్తున్నావు। हंसने के स्थान में हंसते हैं, నవ్వేటప్పుడు నవ్వుతుంటాం। रोने के स्थान में रोते हैं, ఏడ్చేటప్పుడు ఏడుస్తాం। सारांश ये गए कि जैसा देशकाल होवे इसके अनुसार ही चेष्टा करते हैं, पर अपने सुख स्वरूप आत्मा से पृथक जगत को जानते नहीं। ఇది ఎవరు ఈ పని చేసేది? గృహస్థులు కాదట। నవ్వేటప్పుడు నవ్వుతాం, ఏడ్చేటప్పుడు ఏడుస్తామని అంటున్నాడే ఆయన। జీవన్ముక్తుడట। ఏమండి జీవన్ముక్తుడు? ఏమయ్యా జీవన్ముక్తుడు అయితే? జీవన్ముక్తుడు రెండింటినీ సమానంగా చూడాలని అన్నప్పుడు నువ్వు రెండూ ఉంటే కదా చూచేది। ఆరోగ్యం అనారోగ్యం సమానంగా చూడు। మరి ఆరోగ్యం ఉన్నప్పుడు నేను జీవన్ముక్తుడినే, అనారోగ్యమైనప్పుడు నేను బద్ధుడినే అంటే ఎంత ఛాలెంజ్ తెలుసా ఇది? ఆ రెండింటినీ ఈక్వేట్ చేసుకోవటమే అద్వైతం। సుఖ దుఃఖే సమే కృత్వా ఇది లాభాలాభౌ జయా జయవు అన్నాడే, అక్కడ బతుకులు బయటపడతాయండు। తర్వాత అతీత్ గృహస్థ త్యాగ్ అతీత్ హోనే సే అహంకార్ నాశ్ నహీ హోతా। గృహస్థాశ్రమం వదిలేసి సన్యాసం తీసుకున్నానంత మాత్రం చేత అహంకారం లేకుండా పోదురా నీకు। అబ్బా, ఆ హృషికేశ సన్యాసులందరూ అదిరిపోయి ఉంటారు ఈ మాట విని। అదే అది లాభం లేదు, ఉల్టా దానికి భిన్నంగా వృద్ధికో బాత, ఇంకా అనాత్మ సంబంధాన్ని ఎక్కువ చేసుకుంటున్నావు। అది పోగొట్టుకోవడం కాదు, ఎక్కువ అవుతుంది। ఎందుకంటే ఈ శిష్యవర్గం ఎక్కువ అవుతారు, పెద్ద పెద్ద కోటీశ్వరులంతా పాదాక్రాంతులు అవుతారు। వాళ్ళంతా స్వామి మీకేం చెయ్యాలి సేవ అని అడుగుతుంటారు। అడిగే కొద్దీ వీడికి అహంకారం పెరుగుతుంటుంది। ఏం చెబుతావులే అంటున్నాడు ఆయన। होने से अहंकार नाश नहीं होता, उल्टा वृद्धि को पाता है, ఇంకా ఎక్కువ అవుతుంటుంది।
ఏ సబ్కే అనుభవ సిద్ధ హై చూసారా, ఇది మాకందరికీ అనుభవ సిద్ధమే. అంటే ఆయనకు శిష్యురాండ్రు, శిష్యులు మహారాణులు, రాజులు పాదాభివందనాలు చేయడానికి వస్తే దూరం దూరం, స్వామి మా ఇదే కోట, ఇదేనయ్యా పెద్ద కోట, మీ కోట ఏమిటయ్యా, ఆఫ్టర్ ఆల్ నథింగ్ అని అంటుండేవాడట ఆయన జీవిత చరిత్రలో. ఆ మాటలు అనుభవ సిద్ధ అంటున్నాడు ఆయన. నాకెందుకు చెబుతారా బాబు, సూక్ష్మ అహంకారికే సూక్ష్మ అహంకారం ఉంటుంది, స్థూలం మీద కాదు. సూక్ష్మ శరీరం అహంకారికే హి త్యాగనే కా హై, స్థూల్ కా నహి. స్థూలమైన శరీరం ఇక్కడుంటే ఎంత, ఇంకో చోట ఉంటే ఎంత. అది కాషాయాలు కట్టుకుంటే ఎంత, తెల్ల బట్టలు కట్టుకుంటే ఎంత. రంగు బట్టలు తెల్ల బట్టలకు తేడా లేదు. ఒరే పిచ్చివాడా, ఇది కాదురా, ఇది ప్రదర్శన. సూక్ష్మమైన అహంకారాన్ని వదిలేసుకో. అక్కడ అందరూ దొంగలేనండి. అమ్మా వాళ్ళ సౌకర్యాలని తీసేస్తా, మరి రమ్మను, కూర్చోమను. అన్నీ జరుపుతుంటే వాళ్ళు వీళ్ళు అబ్బా ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. ఆశ్రమాన్ని వదిలేసి యువతలకి రమ్మను, యువతలకి రమ్మ, ఇక్కడ కూర్చోమను, ఇక్కడ కూర్చోమనవయ్యా. నీకే సౌకర్యం లేదయ్యా, మాకుండే సౌకర్యాలే నీకు ఉంటాయ్యా. 2 పూటలైందా తిండి పెడతాం, కూర్చో. ఇక్కడ కూర్చోవటం ఏం కదా, పాదపూజలేమిటి, అలంకార పాకాలేమిటి, గజారోహణలేమిటి, అవన్నీ ఎవడికి కావాలా. अहंकार के ही त्यागने का है, स्थूल का नहीं. त्यागने से ही आवागमन मिटता है. సూక్ష్మ అహంకారం వదులుకున్నప్పుడే రాకపోకలు నిలిచిపోతాయి. అంటే జన్మ పరంపర లేదప్పటి. योगाभ्यास करते कोई अहंकार के त्यागने वास्ते योगाभ्यास करते हैं. ఈ అహంకారం పోగొట్టుకోవడానికి యోగాభ్యాసాలు చేయలేక చూస్తున్నారట చాలా మంది. అది రాంగ్ అప్రోచ్. నువ్వు వెళ్ళవలసింది ఒకటైతే ఇంకో బస్సు ఎక్కినట్టు. అహంకారం వదులుకుంటేనే కానీ నువ్వు గమ్యం చేరలేవు. నువ్వు అహంకారం అలాగే పెట్టుకుని యోగాభ్యాసం చేస్తే ఏం ప్రయోజనం. పర్ త్యాగానహీ జాత, దానివల్ల త్యాగం లేదు నీకు. ఉల్టా దానికి బదులు ఇంకా బఢజాతా హై, ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ఇంత పెద్ద యోగీశ్వరుణ్ణి నేనని. ఉన్హోనే అహంకార్ కే త్యాగనే కా మార్గ నహీ జానా. పాపం వాడు అహంకారాన్ని వదులుకునే సూక్ష్మమైన మార్గం పాపం ఆ యోగులకు తెలియదు. ఏం చెప్పమంటారు నన్ను అంటున్నాడే. जिसके मन विषय अहंकार उल्टा दृढ़ होता है, जब दृढ़ अहंकार हुआ तब वृद्धि बुद्धि क्षीण होती है. అహంకారం బలపడే కొద్దీ బుద్ధి క్షీణించిపోతుందట. ఇంకా అప్పుడు విచారణ కూడా చేయలేవట. ఇంకా దానికి దాసుడివి అయిపోతావు అంతే. सकाम से स्वर्गादि सुख पाता है परंतु निज स्वरूप से अप्राप्त रहता है. నువ్వు సకామమైన వ్రతాలు, ఉపవాసాలు, అబ్బా ఈ అనుష్ఠానాలు ఇవన్నీ ఏదో ఒక కోరిక పెట్టుకొని చేస్తున్నావుగా, ఫలితం లేదను నేను. నీ బుద్ధికి తగినట్టే నువ్వు మరణానంతరం స్వర్గానికి వెళతావనుకో, అన్ని సుఖాలు అనుభవిస్తావు. కానీ మా మాట వింటావా? నువ్వు ఇహంలో ఉన్నా నీకు స్వరూప జ్ఞానాన్ని కోల్పోయావు, పరంలోకి వెళ్లిపోయినా నీకు స్వరూప జ్ఞానం దూరం అయిపోయింది. నీ స్వరూపము ఇక్కడా తెలియదు, అక్కడా తెలియదు. అది తెలియనంత వరకు సమస్యకు పరిష్కారం లేదు. निष्काम से अंतःकरण की शुद्धि से ज्ञान द्वारा मोक्ष रूपात्मा को सम्यक अपरोक्ष जानता है. నిష్కామ కర్మ చేసి నిర్గుణోపాసన చేసి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని నీవు సంపాదించు, ధన్యుడివైపోతావు. ఓం శాంతి శాంతి శాంతి.